కొంచెం దండిగా అంతే ఎంత వీగిపోతే అంత వీగిపోతుంది అంతే. గోవింద మాధవ కృష్ణ గోవింద గోపాల మాధవ పాండురంగ విఠల గోవింద మాధవ అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ आते नहीं बोलो कहते हैं भगवान आते नहीं बोलो कहते हैं भगवान आते नहीं मेरे शबरी के जैसे मिलाते नहीं मेरे शबरी के जैसे बुलाते नहीं मेरी शबरी के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं बोलो कहते हैं भगवान आते नहीं कहते हैं भगवान आते नहीं बोलो कहते हैं भगवान आते मेन रोड बोला
అందరికీ సాయం. మన ఆర్మూర్ సమితి మందిర ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీ వారితో పాటు విచ్చేసిన నేషనల్ కోఆర్డినేటర్ ఎస్ కోటేశ్వరరావు గారికి, మన స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటరావు గారికి, స్టేట్ టీమ్ మెంబర్ వాసుదేవరావు సార్ గారికి, హరినాథ రెడ్డి గారికి, వారితో వచ్చిన బృందం అందరికీ కూడా పేరు పేరుగా సాయరాం, స్వాగతం, సుస్వాగతం. వివిధ సమితి భజన మండలం నుంచి వచ్చిన ఆఫీస్ బేరర్, యాక్టివ్ మెంబర్, సేవాదళం అందరికీ కూడా పేరు పేరున సాయరాం. సో ఈ మందిరం గురించి చెప్పడానికి ఒక 1 minute చెప్పేస్తానండి. ఆర్మూర్ మందిర సాయి మందిరం తొలి అడుగులో ఇక్కడ మొదటగా జిరాయత్ నగర్ అని ఇక్కడ బస్టాండ్ దగ్గరలో హనుమాన్ మందిరంలో స్టార్ట్ అయిందని. దానికి శ్రీ నాగయ్య గారు అని తను బాంబేలో అంధేరిలో ఉండేవారు. వారు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు. తొలి అడుగులు అలా స్టార్ట్ అయ్యి మెల్లగా ఒక భజన మండలి స్థాయికి 2011-12 వరకు భజన మండలి స్థాయిలో ఉన్నాయి. 2013లో దాన్ని సమితిగా ప్రవీణ్ సార్ గారు అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సమితిగా డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ భక్తుల కోరిక మేరకు వారి ఆవేదన, మాకు స్వామి మందిరం ఒకటి ఉండాలి అని వాళ్ళు గట్టిగా సంకల్పించడం, స్వామి మధ్యలో చాలా పరీక్షలు పెట్టారు. రీసెంట్గా అక్టోబర్ 2023లో అప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ 500 yards ఈ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ ఒక 10 to 11 months లో ఈ స్థాయికి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో కార్యక్రమాలు చేస్తాము. 2000 నుంచి 2010 వరకు కూడా శ్రీ గంతాల గణపతి గారు, మన గంతాల ప్రభాకర్ గారి ఫాదర్ అయిన ఈ జోనే కాకుండా మోర్తాడ్ మెట్టిపల్లి జోన్ మన స్వామివారి నామాన్ని, రూపాన్ని మరియు బోధనలన్నింటినీ కూడా సినిమా రూపంలో కూడా అక్కడ అందరికీ కూడా వ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. సో ఒక భజన మండలి స్థాయి నుంచి ఒక సమితికి ఎదగడానికి
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆర్మూర్లో సత్యసాయి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఈరోజు మనమందరూ కలిసి ప్రారంభించుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సాయిరాం. ఏమైనా లేట్ అయితే మీరందరూ కూడా ఈ ప్రయాణంలో కొంచెం హాఫ్ అన్ అవర్ 2 లేట్ అయినప్పుడు మన సొంత కుటుంబ సభ్యులు కాబట్టి ఎవరు దాన్ని పొరపాటుగా అక్కడ కూడా రాజన్నపేటలో కూడా చాలామంది చేరడం, వాళ్ళందరితో కలిసి మాట్లాడి వచ్చేదానికి కొంచెం లేట్. ఈ మధ్యలో ఇంకొక కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. దాన్ని ఈ జంతువులకన్నిటికీ నీళ్ళు ఇస్తున్నారట, తొట్టెలు పెట్టారు ఫారెస్ట్లో. అక్కడ కొంతసేపు ఆగితే తిరిగి వాళ్ళందరినీ కూడా ఏమవుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అంతా మార్నింగ్ నుంచి నేను కూడా ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రోగ్రాం మనం హైదరాబాద్లో శివ మందిరంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ తెలంగాణ వాళ్ళు దాదాపు 10 లక్షల గృహాలకు స్వామివారి యొక్క చిత్రపటాన్ని చేరవేసే ఒక కార్యక్రమాన్ని మన శివంలో ప్రారంభించారు. రాజ్ అధ్యక్షుడు వెంకట్రావు మనకు వచ్చి, సార్ నాకు 1 లక్ష ఇళ్ళకి మేము చేరవేస్తామని చెప్పి దాన్ని తిరిగి 2 లక్షలు 5 లక్షలు అని చెప్పి గడాకు 10 లక్షలు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అందరికీ చేరడం. 450 భజన మండళ్ళు, 200 సమితులు ఉన్నాయి. మేమందరూ కలిసికట్టుగా మేము చేసి ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకుంటామని వాళ్ళకి చెప్పడం. నేను ఆ కార్యక్రమాన్ని కూడా మనం చాలా అద్భుతంగా శివుడు 10,000 మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది సత్యసాయి సేవా సంస్థలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక స్ఫూర్తి ఇస్తుందని మాత్రం నేను భావిస్తున్నాను. స్వామి యొక్క చిత్రపటాన్ని ఇవ్వడం అంటే కేవలం ఏదో ఒక ఫోటో ఇవ్వడము కాదు. అది మనకు తెలుసు స్వామి ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నిత్యముగా అనుభవంలో ఉన్నటువంటి ఒక సత్యం ఏంటంటే సత్యసాయి భజనలు కానీ, సత్యసాయి ఫోటోగ్రాఫ్స్లో కానీ, సత్యసాయి చిత్రపటాల్లో ఎక్కడైనా మందిరాల్లో మనకు స్వామి విభూతి ప్రసాదించడం అనేటువంటి మనందరికీ తెలుసు. అది మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే మనకు పెద్దగా ఆశ్చర్యం ఉండదు స్వామి విభూతి ఇస్తున్నారంటే. కానీ సాయి సంస్థల వెలుగులో ఉన్న వాళ్ళందరికీ కూడా అది చాలా ఆశ్చర్యం. స్వామి ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో స్వామి యొక్క చిత్రపటం నుంచి కూడా ఇప్పుడు విభూతి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అది సాక్షాత్తు స్వామి ఉన్నారని కదా. స్వామి ఒక చిత్రపటం మాత్రం కాదు, సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉన్నారు. నేను ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో ఒక ఇలాంటి సెంటర్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక చిత్రపటం దగ్గర, సార్ ఇది ఒక 4-5 సంవత్సరాలుగా విభూతి వస్తుంది అని చెప్పి చూపించారు. గుట్టలుగా వస్తుంది విభూతి, చాలా విభూతి వస్తుంది. నేను ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 3-4-5 ఏళ్ళు అయింది సార్. మేము ఇంతకుముందు విభూతి కావాలంటే ప్రశాంతి లేనికి స్టోర్స్కి ఆర్డర్ పెట్టి తెప్పించుకునేవాళ్ళము. ఈ 4-5 సంవత్సరాలుగా స్వామి మేము ఆర్డర్ పెట్టే పనే లేదు మాకు. ఎప్పుడు అంటే స్వామి వాళ్ళకి విభూతిని డోర్ డెలివరీ చేస్తున్నారు అన్నమాట. ఆయన చిత్రపటం అంటే స్వామి పటం అంటే స్వామి ఏదో స్వామి అదే అన్నారు, దేవుణ్ణి పటం అనుకుని కొలవద్దు,
పటాన్ని దేవుడిని కొలవండి, అప్పుడు దేవుడు మీకు ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉంటాడండి. కాబట్టి అద్భుతంగా నిన్న ఇంటింట సాయి, ప్రతి ఇంట సాయి, ఘరఘరమే సాయి, హరఘరమే సాయి అని పెట్టారు. సో అలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు పొద్దున అక్కడ ఒక మందిరాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఇనాగరేషన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఈరోజు ఇక్కడ సెకండ్ మందిరం. నిన్నటి నుంచి చాలా ఆనందంగా, నాకు తెలియకుండానే నేను కారులో ఆనందంగా చెప్తుంటే, ఏం సార్ చాలా హుషారుగా ఉన్నారని మా కోటేశ్వరరావు అంటుంటే, నాకు కూడా తెలియదు కోటేశ్వరరావు, చాలా ఆనందంగా ఉంది. భక్తులు తెలంగాణలో సత్యసాయి సంస్థలు ఇంత గొప్పగా పనిచేస్తున్నాయంటే ఆనందంగా ఎలా వెరీ హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంతకు ముందు కూడా ఈ స్వామివారు ఉన్నప్పుడు కూడా తెలంగాణ నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా, అప్పుడు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా కంబైన్డ్ స్టేట్లో అక్కడి నుంచి కూడా వీళ్ళందరూ కూడా నాకు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గానే పరిచయం ఆ రోజుల్లో. ఇక్కడి నుంచి కానీ అంతా తెలంగాణలో తండోపతండోపలుగా వచ్చేవారు. వచ్చి స్వామి దర్శనం చేసుకోవడము, స్వామి వారితో మాట్లాడించడము, పలకరించడము చాలా జరిగింది. సో అలాంటి ఒక మూమెంట్, బాగా గొప్ప భక్తుల యొక్క సాంద్రత ఎక్కువ కలిగినటువంటి ఈ ప్రదేశాల్లో తిరిగి స్వామి శరీరం వదిలాక కూడా వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ అయినా కానీ తిరిగి ఆ పూర్వ వైభవాన్ని నేను కళ్ళారా చూసినప్పుడు ఇంకా ఆనందంగా ఎలా ఉంటుంది, చాలా నేను అదే నడుచుకుంటూ ఆనందంగా ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం 10 లక్షల గృహాలకి స్వామి యొక్క చిత్రపటాన్ని చేరవేసే కార్యక్రమం ఈరోజు మరి 6 రోజులు, ఈరోజు రెండో మందిరం, ఒకటే రోజు రెండో మందిరం ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడికి నేను 6 కొంచెం విలేజ్ లోపలికి అంటే ఇక్కడ విలేజ్ మాదిరే కనపడటం లేదు. ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ 6 మంచి టౌన్గానే ఉంది, బాగానే కనపడుతుంది. అండ్ మందిరం కూడా అంతే సుందరంగా ఉంది. అక్కడి నుంచి చూస్తేనే ఫస్ట్ వీళ్ళనే పిలిచి నేషనల్ కోటేశ్వరరావు మీ స్టేట్మెంట్ నుంచి చాలా పెద్ద కట్టారు చూడండి, అక్కడికి దూరానికే బాగా కనపడుతుంది. అంటే మనసులు బాగా పెద్దగా ఉంటే ఇలాంటి మందిరాలు కూడా బాగా పెద్దగా ఉంటాయి. మనసు చిన్నగా ఉన్నప్పుడే మన ఆలోచనలు ఉంటాయి. మనసు బాగా పవిత్రతో కూడి ప్రేమతో కూడినప్పుడు ఇలాంటి ఆలోచనలు. ఈరోజు మంచిగా రూట్ కూడా ఎన్ని అడుగులు పెట్టారు, ఎంత హైట్ పెట్టారు, 15 ఫీట్ పెట్టారా. ఎండాకాలం కూడా పెద్దగా వేడి లేకుండా మంచి వెంటిలేషన్తో మీరు చూస్తున్నారు. అయితే ఆర్మూర్కి ఈరోజు శుభదినం. ఎందుకు తెలుసా? మనం ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం చేసుకుంటాం. ఈరోజు ఎవరికి ఇల్లు కట్టాం? స్వామికి. మరి ఇది స్వామి ఇల్లు గృహప్రవేశం ఈరోజు స్వామి. అంటే స్వామి ఈ రోజు నుంచి ఆర్మూర్లో ఉండబోతున్నారు. ఈ రోజు నుంచి మీతో పాటు ఆర్మూర్లో స్వామి కూడా ఒక స్థానికత్వం ఏర్పరచుకొని ఇక్కడ ఉండబోతున్నారు. మరి మీరు చూసుకోవాల్సింది ఎవరిని? మరి స్వామి మందిరాన్ని, స్వామి ఇంటిని మరి ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. ఇప్పుడే అక్కడ కూడా అడిగాను, స్వామికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారు? నగర సంగీతం, రాగి సంగటి కాదు, నగర సంగీతం. నగర సంకీర్తన, శుక్రవార సేవ, నగర సంకీర్తన, ఇవే స్వామికి బ్రేక్ఫాస్ట్. స్వామి ఏమన్నారు? మీ ఆనందమే నాకు ఆహారం అన్నారు. దిస్ ఈజ్ మై ఫుడ్, మీ ఆనందమే నాకు ఆహారం అని చెప్పారు. అంటే మీరందరూ ఆనందంగా ఉంటే అదే నాకు కడుపు నిండుతుంది. అంటే స్వామి మన అందరూ కూడా, స్వామి తన పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందరూ కలకలలాడుతూ ఉండాలి, అన్ని గృహాలు సంతోషంతో ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఏ తండ్రి అయినా అలానే అనుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు బాగుండాలి అని. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. మనకు జగత్పిత అయినటువంటి స్వామి కూడా మనం అందరూ కూడా బాగుండాలి, ఈ అందరూ కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. ఈ రోజు నుంచి మరి స్వామి కూడా మనకి ఆర్మూర్లో స్థానికత్వం పెట్టుకొని మరి మీరందరూ కూడా మరవకుండా దీన్ని బాగా చూసుకోవాలి, ఇంటిని సజావుగా చూసుకోవాలి. రెగ్యులర్గా వచ్చి మన తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు మనతో? ఒకవేళ మనకు పెద్దగా మనకి పక్కన ఇల్లు కట్టుకొని వెళ్ళామనుకోండి, ఏం కోరుకుంటారు? అప్పుడప్పుడు వచ్చి చూసుకోండి, అప్పుడప్పుడు చూసి పలకరిస్తే కదా అమ్మ నాన్నకి ఆనందం వస్తుంది. అట్లా మనం కూడా
ఈ మందిరానికి ఖచ్చితంగా వారానికి ఒకసారి వచ్చి మన గురువారం కానీ ఆదివారం కానీ బట్ మన ఇంటికి పోయినప్పుడు మనకేం వారాలు అర్థం ఉండదు. ఎప్పుడు కావాలన్నా మన ఇంటికి పోవాలంటే రావచ్చు. ఈ మందిరానికి కూడా మన సొంత ఇల్లుగా భావించి మనం అందరూ కూడా వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకొని భజనలో పాల్గొని ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా దాదాపు మీకు 500 యార్డ్స్ అంటే మంచి ఏరియా ఉన్నట్లు ఉంది. కొంచెం ఇంకా స్పేస్ ఉందా? ఉంది. ఏదైనా యూటిలైజ్ చేసుకొని మీరు కిచెన్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా మీరు చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాం? సాయి కార్యక్రమాలన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే చేసుకుంటున్నాం. స్వామి మీరు సేవ చేస్తే ఎవరి కోసం సేవ చేస్తున్నారని అడిగి, స్వామి మేము ఎవరి కోసం వాళ్ళందరికీ సేవ చేసి వచ్చామంటే, లేదు తప్పు బంగారు, మీరు ఎవరి కోసం సేవ చేయరు, మీకోసం మీరే సేవ చేసుకుంటారు. మనం సేవ చేసినప్పుడు ఏమొస్తుంది? ఏమొస్తుంది? మనకేమవుతుంది? సేవ చేస్తే మనకు మంచి పని చేస్తే ఏమొస్తుంది? పుణ్యకారాలు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. మంచి పని చేస్తే కూడా మీకు వచ్చేది పుణ్యమే. ఎవరు చేసినా మన అకౌంట్కే పడుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనకే ఇదంతా లభ్యమవుతుంది. మంచి పని చేస్తే మంచిగా మనకు వస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు అన్ని శుభాలు జరగాలి, బట్ ఏ మంచి పని చేయమంటే అది జరగదు, జరిగే అవకాశం లేదు. అన్ని శుభాలు జరగాలంటే మనం కూడా మాట్లాడేది శుభంగా ఉండాలి, చేసే పనులు శుభంగా ఉండాలి, చేసే కార్యక్రమాలన్నీ కూడా మంచి తలంపుతో, ఒక పవిత్రమైనటువంటి తలంపుతో చేసినప్పుడు అవన్నీ కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి. కాబట్టి మనం అందరూ కూడా చేయాల్సినంత కూడా ఇలాంటి సేవా కార్యక్రమం. తృణమో ఫలమో అంటారు కదా, దేవుడికి ఏమి ఇచ్చుకోవాలి? ఫలమో పుష్పమో తోయమో అంటారు కదా. పెద్దగా మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు భగవంతుడికి. ఈ సర్వ జగత్తంతా భగవత్ సృష్టి. ఇప్పుడు ఈ గాలి ఉంది, ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించారు. మరి ఈ గాలి లేకపోతే ఒక 2 నిమిషాలైనా మనం 5 నిమిషాలైనా బతకగలమా? బతకలేదు. మరి ఎవరిస్తున్నారు ఇదంతా ఈ శక్తి? ఇది భగవంతుని యొక్క సృష్టి. ప్రతి ఒక్కటి ఈ జగత్తులో ప్రతి ఒక్కటి కూడా మనం భగవంతుడి నుంచే మనకి లభ్యం అవుతున్నాయి. ఈరోజు ఒక మంచి పట్టు చీర కట్టుకున్నాం. పట్టు చీర కట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే షాపు పోయి తెచ్చుకున్నాం సార్ అంటారు. మరి షాపు వాడు ఎక్కడి నుంచి తెచ్చింటే హోల్సేల్ వాడి దగ్గర తెచ్చారు, లేకపోతే మగ్గాల వాళ్ళ దగ్గర పోయి తెచ్చారు అంటారు. మరి మగ్గాల వాడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? మగ్గాల వాడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఎవరో ఈ థ్రెడ్ వేశారు సార్ అంటారు. మరి థ్రెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పట్టు నుంచో కాటన్ నుంచో రావాలి కదా. మరి ఆ థ్రెడ్లు వచ్చేటప్పుడు కాటన్ కావాలా, పట్టు కావాలా? మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది, చెట్టు నుంచి వస్తుంది. ఈ పట్టు గూళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తిరిగి దాంట్లో ఆహారం అంతా కూడా భూమి నుంచే రావాలి. మరి ఈ భూమి ఎవరిది? భగవత్ సృష్టి. ఏదైనా తీసుకోండి, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోండి, గడియారం తీసుకోండి, కమ్మలు తీసుకోండి, స్పెక్స్ తీసుకోండి, మొబైల్ ఫోన్ తీసుకోండి, మనం చూసే ఈ చరాచర జగత్ అంతా కూడా కేవలం పంచభూతాలతోనే, భగవత్ సృష్టి అయినటువంటి పంచభూతాలతోనే నిండి ఉన్నాయి. మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది ఏది మనది, ఇక్కడ ఏది ఉండదు. అంతా కూడా భగవంతుని యొక్క గిఫ్టే, భగవంతుని ఇచ్చినటువంటి గిఫ్ట్ మాత్రమే ఇదందరికీ. కాబట్టి భూమి, వాయువు, అగ్ని, ఆకాశం అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకు భగవంతుని యొక్క ప్రసాదాలు. కాబట్టి ఏదైనా కానీ మనకి ఈ ప్రపంచంలో మనం చూస్తున్నదంతా కూడా భగవంతుని నుంచి వచ్చిందనే ఒక ఆలోచన మనకుంటే మనం దాన్ని ఎప్పుడు కూడా పాడు చేయం, దాన్ని ఎప్పుడు కూడా భద్రంగా పెట్టుకుంటాం. కాబట్టి మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ భగవత్ ప్రసాదమైనటువంటి ఈ ప్రపంచం కానీ, ఈ సొసైటీ కూడా, ఈ సొసైటీ అంటే మన అందరూ కలియిక, ఇది కూడా భగవత్ స్వరూపమే. స్వామి ఏమన్నారు? నేను దేవుణ్ణి, మీరు కూడా దేవుణ్ణి. అది నాకు తెలుసు, మీకు తెలియదు, మీకు తెలియజెప్పడానికి నేను వచ్చానని చెప్పి భగవాన్ సత్యసాయిబాబా చెప్పారు. అంటే అందరిలో ఉన్నటువంటిది ఆ భగవంతుడి. కాబట్టి అది తెలుసుకున్నప్పుడు మనము లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఈరోజు బాగా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు చెప్తున్నామంట. ఈజీగా చెప్పేస్తాం. లవ్ ఆల్ సర్వ్ ఆల్ నిజంగా చేస్తున్నామా? చేయడానికి అవకాశం ఉందా? కొంచెం అలా ఏంటంటే ఇమీడియట్గా వెనకాల మాట్లాడుతుంటాం లేదా? ఎంతమంది చేస్తున్నారు? నిజంగానే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చేస్తున్నారా? మాటలు బాగా రాసుకుంటాం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటున్నాం. అందుకే స్వామి ఏమన్నారు? ఈ జీవితం అనేటువంటిది 1 వే ట్రాఫిక్. ఇప్పుడు 1 వే ట్రాఫిక్ ఉందనుకోండి,
అంటే పుట్టినప్పటి నుంచి చివరి వరకు దీంట్లో ఎవరు ఆగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆపగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము కొంచెం లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు అని చెప్పేకి ఎవరి చేతనైనా అవుతుందా? యూటర్న్ తీసుకునేకి ఎవరి చేతనైనా అవుతుందా? ఎవరికి కాదు. పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలు ఇప్పుడు చూసాం డాన్సులు, ఒక 4 సంవత్సరాల తర్వాత వస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఇంకో 4 సంవత్సరాలు చూస్తే వాళ్ళకు డిగ్రీ అన్ని చేసుకొని ఉద్యోగం చేస్తారు. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు అవుతారు. వాళ్ళు మళ్ళా వాళ్ళ ఎవరు మనకి ఈరోజు మనం చూస్తున్న చిన్నపిల్లలు మనం ఏం చేయగానే పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇది కాల ధర్మం, ఇది నేచర్, లా ఆఫ్ నేచర్, ఈ సృష్టి ధర్మం. ఇది ఎవ్వరూ ఏమీ దీన్ని ఆపలేరు. పుట్టినప్పటి నుంచి మరి ఆటోమేటిక్గా మనము పెద్దవాళ్ళు అవుతున్నాము, యువకులు అవుతున్నాము, పెద్దవాళ్ళు అవుతున్నాము, వృద్ధులు అయిపోతున్నాము. ఎవరైనా ఆపగలిగితే మనం డెఫినెట్గా ఆపే మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఆపలేము. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అన్నీ బాగున్నప్పుడు, బాగా ఉడుకు రక్తం ఉన్నప్పుడు అన్ని దుడ్డు చెడ్డలు ఉండవచ్చు. బట్ కొంచెం మనకు తెలుస్తూ వస్తుంది. కాదు, సత్యాన్ని తెలుసుకుంటూ వస్తాం. అయితే పూర్తి నెగ్లెక్ట్ చేసి మన వయసు మీడబడిపోయినప్పుడు మనం తెలుసుకునే ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగానే అది మనం నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి ఒక వయసు నుంచి కూడా దీన్ని మనము ఆదర్శంగా తీసుకొని మనం వంట పట్టించుకుంటేనే మనం చేయగలుగుతాం. లేకపోతే ఎవరి చేత కాదు. ఒకసారి స్వామి ఒక కథ చెప్తూ, ఈశ్వరుడు పార్వతి ఈశ్వరులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ చూస్తూ ఆయన పరమేశ్వరుడు నవ్వాడట. నవ్వితే ఎందుకు స్వామి నవ్వుతున్నారంటే ఏం లేదన్నట. అమ్మవారు అడిగారు, చెప్పండి స్వామి ఎందుకు నవ్వుతున్నారంటే ఏం లేదు, వాడెవడో అక్కడ భూమి పైన ఒక చెట్టు కొమ్మను కొడుతున్నాడు, చెట్టు కొమ్మ పైన కూర్చొని కొడుతున్నాడు. అది కొంతసేపులో ఒక 2 నిమిషాల్లో ఆ చెట్టు కొమ్మ విరిగి పడి చనిపోబోతున్నాడు అన్నాడు. మరి దానికి వాడు చనిపోబోతుంటే మరి మీరేమంటే అంతే, వాడికి ప్రారంభము, వాడి టైం అయిపోయింది, అక్కడ అయింది. మరి ఆయనకి ఏమైనా కుటుంబం ఉందంటే అవును కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు ఉన్నారంటే తల్లి కదా. మరొకటి చాలా బాధపడి అది అట్లా జరగడానికి లేదు, పిల్లలు ఆయన నమ్ముకున్న భార్య ఏం కావాలా, పిల్లలు ఏం కావాలా? లేదు స్వామి, నేను ఎందుకైనా మీరు ఏమైనా చేయండి, నేనైతే కాపాడి తీరుతానన్నాను. కాపాడి తీరుతానంటే అది సృష్టికి విరుద్ధము అమ్మ, ఇది చేయకూడదని చెప్పి పరమేశ్వరుడు చెప్పినా కానీ అది ఎట్టి పరిస్థితుల్లో యమధర్మరాజు గారు కదా, ఎవరు వచ్చినా నేను అడ్డగిస్తాను, ఎవరు వచ్చి వాటి ప్రాణాలు తీసుకునే లేదు అని చెప్పి అమ్మవారు భీష్మించుకుంటే అదే అట్లా కాదు ముందు చెప్తాను అని పరమేశ్వరుడు ఏమేమో ఆ మాట అనుకోని చెప్పి దాన్ని ఒక వయా మీడియాగా కొంచెం మాట్లాడి ఒక పని చేస్తాం. ఏం చేస్తానంటే వాడు పడితే మనం కాపాడదాంలే, వాడికి ఆయుష్ లేదు, బట్ అయితే మనం కాపాడాలన్నా నేను ఇవ్వాలనుకున్నా కదా, చేద్దాం. ఆ పని ఏం చేద్దామంటే అమ్మ అంటే నువ్వు కాపాడు, అయ్యా అంటే నేను కాపాడుతాను, మనం వాడు పడితేనే ఎవరో ఒకరు కాపాడుతాను. కాపాడాలంటే ఎవరో ఒకరు కాపాడాలి కదా, ఎవరు కాపాడుతానో నిర్ణయం చేద్దామని చెప్పి కాచుకున్నారట. కాచుకొని వాడు కొడుతున్నాడు, పడ్డాడు. పడేటప్పుడు వాడు అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, అయ్యో అన్నాడట. అయ్యో అంటే ఎవరిని పిలవలేదు వాడు. అమ్మ అనలేదు, అప్ప అనలేదు, అయ్యో అంటే కింద పడిపోయి చనిపోయాడు. అంటే వాడికి రాసి అయిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, వాడికి అభ్యాసం లేదు, వాడు పిలిచేది ఎప్పటికీ అభ్యాసం లేదు కాబట్టి ఆ చివరి క్షణంలో కూడా వాడు పిలిచేకి అభ్యాసం లేక అయ్యో అని చెప్పి ఎవరిని పిలవలేక. అంటే స్వామి కథ చెప్తూ, స్వామి పరమేశ్వరుడు రెడీగా ఉన్నా కానీ, పార్వతీదేవి రెడీగా ఉన్నా కానీ మిమ్మల్ని కాచడానికి, మిమ్మల్ని రక్షించడానికి రెడీగా ఉన్నా మనం రెడీగా లేకపోతే మరి పాపం వాళ్ళు ఏం చేస్తారు? సూర్యోదయం అయినాక మనం కళ్ళు మూసుకుంటే అంత డార్క్గా ఉంది, అంత చీకటిగా ఉందంటే దానికి ఎవరు తప్పదు? కళ్ళు మూసుకున్న వాళ్ళు తప్ప, సూర్యుడు తప్ప. సూర్యుడు తప్ప ఎలా అవుతుంది? కళ్ళు మూసుకున్న మనకే తప్ప అవుతుంది. కాబట్టి స్వామి మాట చెప్తూ, ఈ కథ చెప్తూ, దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు, బట్ మీరు అభ్యాసం లేక, పిలవడానికి అభ్యాసం లేక. అందుకే కదా గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎన్నేళ్ళు కొట్లాడారని చెప్తాడు. అంతా ఒక టెన్షన్. రాత్రిపూట ఏవేవో అన్ని హారర్ మూవీస్ చూసి పడుకుంటే రాత్రి కల్లోకి వస్తాయి, పడుకోరు, గట్టిగా మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు, ఆరోగ్యం చెడిపోతుంది. ఇలా అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము? విపరీతమైన ధోరణిలో పోతున్నాం. ఏదైనా వస్తే ఒక పనిముట్టు వచ్చిందంటే దాన్ని కేవలం వాడుకోకుండా దానికి బానిసలు అయిపోతున్నాం. కాబట్టి అలాంటి ఈ సమాజంలో ఎక్కడో ఒక చోట చేరి మంచి పనులు, మంచి మాటలు, మంచి వాడి పెద్దల యొక్క మాటలు వినడానికి, ఒక దైవ నామ సంకీర్తన చేయడానికి ఇవన్నీ దోహదపడతాయి. అందుకే ఇప్పుడు కూడా అక్కడ చెప్పారు స్వామి,
భజన మందిరాలు ఎందుకు ప్రోత్సహించారంటే ఇక్కడ ఎక్కడైతే భజన జరుగుతుందో అక్కడ విభజన రాదు అని చెప్పారు స్వామి. అంటే అందరూ కూడా ఐకమత్యంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ముల వలె అక్కచెల్లెల వలె ఉండడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు స్వామి ఆరుమూరులో గృహప్రవేశం చేశారు. మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈసారి ఒక మంచి కార్యక్రమంలో నాకు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం జరిగింది. మీరు ఎండలో కూడా పాపం దాదాపు 1:30 అయింది కాచుకొని ఉన్నారు. అయితే స్వామి మందిరం ఓపెన్ అవుతుందనే ఒక ఆనందంలో అన్నీ కూడా మనం ఈరోజుకి మర్చిపోయి ఆనందంగా ఈ భజన కార్యక్రమాలు కానీ స్వామిని మెప్పించే కార్యక్రమాలు అన్నీ చేసుకొని ఆరుమూరు జిల్లా వాసులు, ఆరుమూరు ఈ టౌన్లో ఉన్న పట్టణం వాసులందరూ కూడా మీరందరూ మీ పిల్లలు, మీ పాపలు, మీ కుటుంబాలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఆ స్వామి యొక్క కరుణ కటాక్షాలు మీ పైన ఎప్పుడు కూడా వీస్తూ మీరందరూ కూడా మీ పిల్లలు మంచి అభివృద్ధి లేకొచ్చి మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి, ఎవరిదో కష్టాలు ఉంటాయి, ఎంతోమంది ప్రశాంతి నిలయానికి వస్తుంటారు. ఎవరి కష్టాలు వాళ్ళు ఎదురు వస్తారు, ఎంత దూరం నుంచి వస్తారు. అయితే అక్కడికి వచ్చి ఆనందాన్ని మనకు కల్పిస్తుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి ఈ ఆరుమూరు సాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం అని పెట్టుకున్నారు. చాలా అందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ప్లేస్. అండ్ మీరందరూ సంఘటితంగా ఈ మందిరాన్ని మీరు చక్కగా చూసుకుంటూ దీన్ని బాగా ఉపయోగించుకొని స్వామితో ఈ కనెక్షన్ చేసుకోవడానికి. దేవాలయాలు భారతదేశంలో ఎందుకు కట్టారు? దేవుడు సర్వాంతర్యామి వాడు దేవాలయాలు ఎందుకు కట్టారు? మనకేంటంటే ఒక దేవాలయం కోటలో పోతే అక్కడ భోజనం ఆకలి వచ్చితే భోజనం అవుతాం, ఇంకేదైనా ఇంకో చోటికి పోవాలంటే అలాంటి. ఇప్పుడు అందుకే దేవుణ్ణి మనము గుర్తు చేయడానికే మన వాళ్ళు దేవాలయాలు కట్టారు. ఇప్పుడు అంత లెక్క మనకు చూస్తుంటే గాలి అంత లెక్క ఉంటుంది, మరి ఫ్యాన్ ఎందుకు చేసుకుంటాం? దాన్ని మనము ఒక రకమైనటువంటి దాన్ని అనుభవించాలి, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనకు గాలి కావాలని చెప్పారు. మరి సర్వత్రా ఉన్న గాలికి మరి ఫ్యాన్ ఎందుకు చేస్తున్నాం? మరి సర్వత్రా ఉన్న దేవుని కోసం గుడి కూడా అందుకే కట్టారు. మన వాళ్ళు స్వామి చెప్పారు, గుడి అంటే గుడిలో దేవుడు ఉన్నాడా? దేవుడు గుడిలో కూడా ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. అయితే అక్కడికి పోయినప్పుడు మన మనస్సు కొంచెం ఫోకస్, ఇంట్లో ఉండి వంటింట్లో ఉంటే మనం దేవుడి పైన ఫోకస్ చేసేది అవుతుందా? మీరు ఎక్కడో ఆఫీస్లో ఉంటే కాదు. అదే ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు, ఇలాంటి మందిరానికి వచ్చినప్పుడు మనం ఫోకస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మందిరాలు అవుతారు. మీరందరూ ఇక్కడికి వస్తూ మీ పిల్లల్ని కూడా అలవాటు చేయండి. మంచి అలవాట్లు ఉంటే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం మెండుగా దండిగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం. సో అతను ఇప్పటివరకు ఉన్నారు సార్, వెళ్ళిపోయినా. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పై స్వామి స్టూడెంట్ కిషోర్ గారు సార్ అక్కడ మ్యూజిక్ కాలేజ్లో డిగ్రీ చేసిన
డిస్ట్రిక్ట్ అయింది కదా. పక్క జరు ప్లీజ్. పక్క జరు